హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్ మళ్ళీ సుమన్ గారు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే 30 పెళ్ళిళ్ళు చేసుకుంటే అసలు నీకేంటి అసలు సంబంధం? నువ్వు చెయ్యాల్సిన పని చేయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అన్నారు మళ్ళీ. అవునవును. ఏంటి సార్ దాని గురించి? నేను చాలా అంటే సుమన్ గారి మీద నాకు చాలా గౌరవం పెరిగిందండి. అలాగే అడిగేవాళ్ళు ఎవరు లేకండి. వీడికి ఎందుకండి పెళ్ళి అన్నది పక్క పర్సనల్ అన్నది. ఎవడైనా సరే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, న్యాయంగా నీతిగా పెళ్లి చేసుకున్నాడు, శబాస్ అనిపించుకున్నాడు. అలా కాకుండా పైన అరగంటకు వస్తావా, గంటకు వస్తావా, సంజన బాగుందా, సుకన్య బాగుందా, కన్ని పెళ్ళైనా బాగుంటుందా, ఇలాంటి మాటలు మాట్లాడే దగులు బజీలు లేవనాలండి వెధవుల్ని. వాళ్ళకంటే బెటరే కదా. ఒక అమ్మాయి మీద మనసు పడ్డాడంటే పెళ్లి చేసుకున్నాడు. అది రాజుల కాలంలో అలాగే చేసుకునేవారు అన్నమాట. ఇప్పుడు అక్బర్ ఉన్నాడు అనుకోండి, అక్బరు ముస్లింని పెళ్లి చేసుకోవడం కాకుండా రాజపుత్రులు రాజులు అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. అంటే మనసు పడ్డాడంటే పెళ్లి చేసుకోవాలి, అలాగుంటారు. కానీ అది కాకుండాను గంట అని చెప్పేసి ఇట్లాంటి దగులుబాజీ మాటలు మాట్లాడుకుంటే అది పరువు తక్కువ, పార్టీకే అప్రతిష్ట. నిజంగా సుమన్ గారు మాత్రం చాలా చక్కగా మాట్లాడారు అన్నమాట. అది పర్సనల్ విషయం. 3 పెళ్ళిళ్ళు కాదు 30 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. రాజులు పూర్వం ఉన్నట్టయితే ఒక్కొక్కరికి 3 పిల్లలు 4 పిల్లలు ఉండేవారు అన్నమాట. అంటే వాళ్ళు ఉన్నప్పుడు కూడా దేశంలో మాత్రం ఎక్కడ కూడా అంటే సౌభాగ్యానికి సంక్షేమానికి లోటు ఉండేది కాదు. అంత బ్రహ్మాండంగా ప్రజలందరినీ బాగా చూసుకునేవారు అన్నమాట. రాజులు ఉన్నారంటే ఇప్పుడు ఎందుకు మన గజపతులు ఉన్నారు, విజయనగర మహారాజులు. వాళ్ళు ఊరికి సత్రలు కట్టించారు. అంటే ఊరిలో ఎవరికైనా భోజనాలు లేకపోతే సత్రలో భోజనం చేయొచ్చు. ఊరికి బావులు కట్టించారు, బావుల్లో వాటర్ తీసుకోవచ్చు. అలాగే ఊరికి కూడా అగ్రహారాలు ఇచ్చారు. అంటే అంటే ఆ ప్లేస్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అన్నమాట. ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుందో ఆ గవర్నమెంట్ చేసే పనులన్నీ రాజులు చేశారు. అర్థమైందా? ఇప్పుడు అగ్రహారం ఇచ్చినట్టయితే ఆ బ్రాహ్మణులు అందరూ చక్కగా అగ్రహారంలో ఇల్లు కట్టుకునేవారు అన్నమాట. అలా చేశారు కాబట్టే ఇంత వాళ్ళదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాదంటే పేరు మార్చారు. కానీ వాళ్ళకి ఎంతమంది శ్రీమతులు ఉన్నారు, ఎంతమందితో వాళ్ళు అంటే ధనపత్నిగా వాళ్ళు జీవితాన్ని మెయింటైన్ చేస్తారని మనకు అనవసరం కదా. ఒకవేళ వాళ్ళ భార్యని చూడడానికి అవకాశం లేదని బాబు. ఇప్పుడు రాజుగారు ఉన్నారండి, మన విజయనగరంలో రాజుగారు ఉన్నారు. వారి ఇంటికి ఇంటర్వ్యూ వెళ్ళానమాట. వాళ్ళు ఎవరు లేడీస్ కనిపించరు. ఎంత పొజిషన్లో ఉన్నా కూడా అశోక్ గజపతి రాజు గారు టీ తీసుకొచ్చారు. అంటే అలాగుంటారు. ఉండడం మనకు కావాలి. కానీ ఎందుకు వచ్చిందండి ఇదంతా? 3 పిల్లలు కాస్తే 30 మంది పిల్లల్ని పెళ్లి చేసుకుంటాడు. మీకు ఎందుకురా? అంటే మీరు 4 సంవత్సరాలు బట్టి ఇదే మాట మాట్లాడుతున్నారు. కానీ మాట ఏమైనా మార్చారా? ఈ మాట ఏమైనా పసం ఉందా? ఈ మాట పరిపాలనకు ఏమైనా పనికొస్తుందా? ఈ మాట మన సామాజిక అంశం పరిష్కారం కోసం ఎంత దగులుబాజీగా మాట్లాడుతున్నారు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఇదే మీరు చేసే పని? ఇదే మీరు అంటే మీరు కేవలం ఒక పరిష్కారాన్ని కోరుకునేటువంటి సమస్య. చెప్పుతో కొట్టినట్టుగా రేణుదేశాయ్ సమాధానం చెప్పింది కదా, అయ్యా బాబు నాకు విడాకులు ఇచ్చిన మాట నిజమే, కానీ ఆయనకి అసలు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఇల్లు వాకిలి ఉండదు, పిల్లలు ఉండరు. ఆయనకి 24 గంటలు ప్రజల సంక్షేమం. ఆయన కష్టపడిన డబ్బంతా ఇన్ని కోట్లే సరే వేసేయడమే. పిల్లల పేరు ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ప్రజలకే ఖర్చు పెట్టేశారు. మరి చెప్పు తీసుకుంటున్నట్టు చెప్పింది కదా సమాధానం. అప్పటితో మానేయాలి. ఇప్పుడు 3 భార్యలు ఉన్నారు. 3 భార్యల్లో 2 భార్యలు పవన్ కళ్యాణ్తో ఉన్నారు కదా. రేపో మాపో జనసేన పార్టీలో చేరుతుంది, తన వంతు సేవలు అందిస్తుంది. ఆవిడ రష్యన్ లేడీ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ దేవుడు అంటుంది. అంతకంటే కావాల్సింది ఏమిటి? వాళ్ళే కేసులు పెట్టలేదు కదా. మరి తెలియని వయసులో పెళ్లి చేసేసారు. అక్కడ అమ్మాయి వీడు కోరుకుంది, ఇక్కడ ఈయన కోరుకున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ చేసిన తప్పే ఉంది? తెలియని వయసులో పెళ్లి చేసుకుందానికి ఏదో దానికి ఆవిడ భరణం ఇచ్చి పెళ్లి తప్పుకుంది. ఇప్పుడు వీరిద్దరు కూడా ఉన్నారు కదా. రేణుదేశాయ్ విడిపోలేదు. ఇప్పుడు చెట్టంత కొడుకున్నాడు ఆ కీరానందను. ఇంక వీళ్ళు ఎవరు విడగొడతారు చెప్పండి? వాళ్ళు చట్టరీత్యా విడిపోయినప్పుడు కూడా ధర్మం రీత్యా ఆ బిడ్డలకి తల్లిదండ్రులు లేని బిడ్డల్ని అనాథలను చేయలేదు కదా. మేము ఉన్నాం.
మా పిల్లల్ని గర్వకారణంగా పెంచుకున్నాము అనే పద్ధతిలోనే పెంచుకున్నారు. నాకు తెలిసి సొమ్మును చాలా మంచి మాట మాట్లాడాడని చెప్పి నాకు అనిపించింది. అసలు ఫ్యామిలీలో ఎందుకు సార్ రాజకీయాల్లో లాగుతున్నారంటారు అసలు? అంటే వీళ్ళు ఏమేంటి అసలు ఏం చేద్దామని? మానసికంగా గాయపరచాలండి. ఇప్పుడు మీరు బలవంతుడు, నేను బలహీనుడిని, నేను మిమ్మల్ని కొట్టలేను, కొట్టే అవకాశాలు లేవు. అప్పుడు ఏం చేస్తారంటే మీ వ్యక్తిగతమైన విషయాలకు వెళ్తారనమాట. ఎవరికైనా ఎంత బ్రాడ్ మైండ్ ఉన్నా వ్యక్తిగతమైన విషయాలకు వెళ్తే కొంచెం గాయపడతారండి. అరే ఇంట్లో ఆడవాళ్ళు మనల్ని ఏం చేశారు, మన జోలుకు వచ్చారా? అందువల్ల ఇంట్లో ఆడవాళ్ళ విషయం దగ్గరికి వచ్చేసరికి ఎవరికైనా చూడండి, ఎక్కడ ఏ మాటకి కోపం రాదు. కానీ సహజంగా ఈ రూరల్ ఏరియాలోనూ అమ్మన్న ఆలి అన్న ఎంత కోపం వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు గూట్లో ఉన్నవాళ్ళు, గోప్యంగా ఉన్నవాళ్ళు, ఇల్లు దాటి బయటికి రాని వాళ్ళని మనం కేవలం వాళ్ళకి భర్త అయినందుకు, వాళ్ళకి కొడుకు అయినందుకు మన మూలంగా వాళ్ళు మాటలు కాయడమా? అది బాధ. అంటే మనసు గాయపడే మాటలు మాట్లాడతారు ఈ గాడిదలు. వీళ్ళకేమో బుద్ధి జ్ఞానం లేదా? వాళ్ళకి ఆలీని అమ్మాలు లేరా? ఉంటుండగా ఈ మాటలు మాట్లాడడం ఏంటి? సరైన సమాధానం చెప్పాడు సొమ్మను. అది జగన్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు దీనికి? ఇప్పుడు ఎంత ఇలా ఫ్యామిలీస్ గురించి జగనే తిట్టమని చెప్పినప్పుడు పట్టించుకోపోవడండి. జగనే తిట్టమని చెప్పాడు కదా. బయటికి కనిపించవు కదా సార్ ఇవన్నీ? కాదు, మొన్న ఎందుకు కనిపించదు? మొన్న ఎవరో ఒక మినిస్ట్రీ ఫోన్ చేసి మీకు అంతంత డబ్బులు ఇచ్చి, జీతాలు ఇచ్చి, మీకు మంత్రి పదవులు ఇచ్చి ఎందుకు నా కుటుంబం గురించి తిరుగుతుంటే మీరేమమ్మా నోరి పడినెత్తి మాట మాట్లాడటం లేదని ఆడిపోసుకున్నాడట. అందుకే కదా పేటరేగిపోతున్నారు అందరూ. ఇప్పుడు ఈ నాయకులు ఉన్న నలుగురు నాయకులు పేటరేగిపోతున్నారంటే కారణం ఏంటంటే అన్నట్ట మీకు ఇంతంత డబ్బు ఇస్తున్నారు, ఇంతంత డబ్బు సంపాదించుకున్నారు, నా కుటుంబం మీదకి వస్తే మీరేమో నమ్మకు నీరెత్తినట్టున్నారు, ఏంటి ఎంతాను అని చెప్పి సరిగేసరికి వీళ్ళందరూ పిచ్చెక్కిపోయినారు అనమాట. మధ్య ఆ సుమన్ చెప్పినాడు మిరపకాయ బజ్జీలు చిన్న కాకుల్లాగా అరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏం తోచక. అది కేవలం ఇప్పుడు ఓన్లీ సినిమాల వరకే సుమంత్ గారు మాట్లాడారా, లేకపోతే రాజకీయ పరంగా మాట్లాడతారా? రాజకీయం అంటే ఇంట్రెస్ట్ ఉందండి దానికి. రాజకీయం అంటే ఇంట్రెస్ట్ ఉంది. బహుశా వచ్చే ఎన్నికల్లో బహుశా తెలుగుదేశం పార్టీలో చేరవచ్చు, లేదా జనసేనలో కూడా చేరవచ్చు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేస్తారనుకుంటున్నాను నేను. ఎలా ఉండబోదు సార్ ఒకవేళ ఆయన? బాగుంటుందండి. తెలుగుదేశానికి మళ్ళీ వేవ్ వచ్చిందండి. అంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి గౌరవం కొద్దీ కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతో ఎవరున్నా వేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడు నెగ్గుతాడనేటువంటి ధైర్యం కోల్పోయారండి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఉంటే బాగుండేది. బీజేపీ పార్టీ వాళ్ళేమో వాళ్ళతో కలవనెవరు. మరి ఇప్పుడు కలవనెవరంటే పవన్ కళ్యాణ్ తాలూకు వ్యూహం బెడుసుకుంటున్నట్టే లెక్క. ఇప్పుడు బీజేపీ పార్టీని కూడా లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీతో ఒక MOU మోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వచ్చి పవర్ షేరింగ్ కానీ మంచి మిగతా అన్నీ కూడా షేరింగ్ పెట్టుకున్నట్టయితే ఆయన రాజకీయంగా వృద్ధిలోకి వెళ్తాడన్నమాట. లేదు, మోదీ గారు అంతరే మనిషి మనల్ని కోరుకున్నారు కదా, అమిత్ షా అంతరే మనిషి మనల్ని కోరుకున్నారంటే సంకనాకపోతారు అంతే. అరే షర్మిలకు ఉన్నటువంటి జ్ఞానం కూడా మొదట మోడీ గారు షర్మిని దువ్వాడు కదా, ఎందుకు వెళ్ళలేదు షర్మిల? ఎందుకంటే మోడీ చేతి కింద పడ్డాడంటే ఇంక అంతే, పెద్ద రాబొందు కాలి కింద ఉన్నటువంటి పక్షిలాగా గిలగిలాడిపోవాలన్నమాట. అందువల్ల వాడు కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందన్నమాట. కాంగ్రెస్ పార్టీకి వెళ్తే వాడు పనిష్మెంట్లు ఏమి ఉండవు. అయ్యో మనలాగా వాళ్ళు రాజకీయాలు ఉన్నారు కదా, లెడదాం అని ఉంటుంది. అలా కాదు కదా, ఇంకో పార్టీని ఎదగనవరు వీళ్ళు, అది బాధ. అందువల్ల డెఫినెట్గా మరి చూడాలి ముందు మరి ఎట్లాంటి రాజకీయ పరిణామాలు ఆయనలో చోటు చేసుకుంటాయో, ఆయన జీవితాన్ని ఎలా మలుచుకుంటాడో పవన్ కళ్యాణ్ చూడాలి. ఇలాంటి మరి సొమ్మన్ లాంటి వ్యక్తులు కూడా మంచి సలహాలు ఇస్తారని మనం కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.